హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఒక బౌల్‌లో 1 కేజీ వరకు చికెన్‌ని వేసుకొని దానిలో హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం చికెన్ అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో మాత్రమే చికెన్‌లో నుంచి వాటర్ అంతా పోయి చికెన్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3 వేసుకోవాలి. దాంతో పాటు 4, 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేగాక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టమాటాలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గిన తర్వాత కారం ఒక స్పూను వరకు ధనియాల పొడి, పావు స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న చికెన్‌ని వేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీరను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ దేనిలోకైనా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.